హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. ప్రజెంట్ మనం అయితే ఎక్కడికి వెళ్ళలేదన్నమాట, నెల్లూరులోనే ఉన్నాము. 2024 సంవత్సరంలో అసలు ఏం జరిగింది, నాకే కాదు బయట వాళ్ళకి కూడా, యూత్కి, యంగ్స్టర్స్కి, ముసలికి, పెద్దలకి అందరికీ ఏం జరిగింది, అదేవిధంగా 2025లో వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనే విషయాలు అడిగి తెలుసుకుందాం పదండి. నమస్తే అండి. ఫోన్ మేడం చాలా బిజీగా ఉన్నారయ్యా, చాలా బిజీగా ఉన్నారు మేడం. అయ్యిందా? మీరు ఇటు వస్తున్నారని ఇంటికి వెళ్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి నేను మ్యాచింగ్ వేసుకుని వచ్చాను. బాగానే ఎక్స్ట్రా చేస్తున్నారు. అవి మామూలుగా ఉండే. సో ఏంటంటే ఈరోజు టాపిక్ మారింది. చెప్పండి. ఏంటంటే కాదు, మీకు తెలుస్తుందా ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చినట్టు? మొన్న అక్కడ ఉంటే అక్కడికి వచ్చారు అంటే గ్రహాలు మన ఇద్దరిని పక్క వీధుల్లో నడిపిస్తా ఉన్నాను. లేదు 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 రండి రండి రండి. లేదు లేదు ఊరికేనా తమాష జోక్, ఎందుకు సీరియస్ అవుతున్నారు? జబర్దస్త్ అంతే. కాదు, మీకు ఇష్టమైన స్వీట్ ఏమన్నా? కాజు కట్లీ. ఎందుకండి మీరే స్వీట్ లాగా ఉన్నారు? కాదా? సరేలే మళ్ళీ. ఇప్పుడు సరే సరే ఇవన్నీ వద్దు. చిన్న టాపిక్ మిమ్మల్ని అడగదా, చెప్పాలి మీరు. అడగండి. ఎవరు మా కోసం చెప్తారా, కెమెరామెన్ కోసం చెప్తారా, లేకపోతే వ్యూవర్స్ కోసం చెప్తారా? నాకు నచ్చితే చెప్తా. సరే టాపిక్ అడగ మీకోసం చెప్పుకుంటారా? ఓకే. ఇప్పుడు మనం 2023 సంవత్సరం వదిలేసి 2025కి వెళ్ళబోతున్నాం కాబట్టి ఈ 2023 సంవత్సరంలో ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్ ఏదైనా? 24 కదా. నేను అందరిని అడిగి నేనే కన్ఫ్యూజ్ అయిపోతాను అసలు. 2024లో ఫస్ట్ మీరు క్లారిటీ తెచ్చుకొని క్లారిటీ ఇదే క్లారిటీ. 2024లో ఏదన్నా బ్యాడ్ ఇన్సిడెంట్ ఏమైనా జరిగిందా మీకు? అంటే ఇంట్లో తెలియకుండా ఈషా వెళ్ళా అనమాట. ఇంట్లో తెలిసేసారు. మీరు కూడా చెప్పకుండా వెళ్ళబాకండి, మీకు కూడా వేస్తారు. సరే ఇది కాకుండా ఇంకా ఒకటేనా? ఏంది ఏమైంది బ్రో? ఏమైంది? అదొక్కటే చెప్పెళ్ళుంటే ఏమనేవాళ్ళు కాదు. అంటే నాకు తెలిసి మీరు ఒక్కరే వెళ్ళా. కెమెరామెన్ బాగున్నాడు. నెంబర్ ఇస్తారా? నెంబర్ అవన్నీ సరే ఇస్తాను. ఈషాకి మీరు ఒకరే వెళ్ళినట్లేరు. ఫ్రెండ్స్తో వెళ్ళాను. బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటా. నో, ఫ్రెండ్స్. ఓకే. మంచి ఇన్సిడెంట్ ఒక్కటి కూడా జరగలేదా? జరిగాయి కానీ జరగలేదు. సరే ఇవన్నీ పక్కన పెడితే నాకు చిన్న డౌట్ వచ్చింది మిమ్మల్ని చూడంగానే. దానికి మీరు ఆన్సర్ చేయాలన్నమాట. అడగండి. చేస్తారా? మీరు పుట్టడమే అందంగా పుట్టారా, లేదా పెరిగేటప్పుడు అందంగా పెరిగారా? నన్ను వెళ్ళిపోమంటారా? నన్ను ఎలిమినేట్ చేయండి సార్. లేదు, ఇది ఒక్క ఆన్సర్ చెప్పండి. పుట్టడమే అందంగా పుట్టారా, లేదా పెరిగేటప్పుడు అందంగా పెరిగారా? నేను కూడా పులిహోరలో PhD చేసి వచ్చారా, లేకపోతే మామూలుగా PhD చేసేటప్పుడు రోజు పులిహోర తినేవాడిని. అంటే అందరితో ఇలానే మాట్లాడతారా అమ్మాయిలతో? అసలు అమ్మాయిలు నాకు ఎంత సిగ్గో తెలుసా? అబ్బాయిలతో కూడా ఇలా వద్దురా సోదరా, అందుకే రా మంటరా. ఓకే, 2025లో ఏమైనా చేయాలనుకుంటున్నారు మీరు? మళ్ళీ ఈషాకి. ఓకే, 2025లో ఏమైనా చేయాలనుకుంటున్నారా? చేయాలనుకుంటున్నాను. ఏంది పులిహోర PhD? మీలాంటి వాళ్ళు తగలకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ఆల్రెడీ తగిలేదు అయితే నేనే. మీరే. ఓకే మీలాంటి వాళ్ళు కాదు, మీరే. ఓకే 2025లో ఏం చేయాలనుకున్నారు చెప్పండి. గో విత్ ఎ ఫ్లో. గోబీ కాదు, గో విత్ ఎ ఫ్లో. గోబీ ఫ్రైడ్ రైసా? అదే ఎప్పుడు తెలుగులో చెప్పండి, నేను తెలుగు మీడియం అందుకని. దాని తెలుగులో ఎలా చెప్పాలి నాకు తెలియదు. గో విత్ ద ఫ్లో. ఏం జరిగితే దాన్ని అనుసరించుకొని వెళ్ళిపోవడం, అంతేనా? మీకు వస్తుంటే చూడసొచ్చుక ముచ్చటగా ఉన్నాడు అన్న అడగదాం. నమస్తేనా? నమస్తే బాయ్. ఈ బాయేనా? ఈ బాయ్. సరే కానీ 2024 సంవత్సరం నీ లైఫ్లో ఏం జరిగింది అసలు? సరే ఎలా గడిచిపోయిందో కూడా తెలియట్లేదు బ్రో. అంతేనా? అంతే. మామూలుగా చెప్పు ఒక మాట. ఎలా గడిచిపోయిందో కూడా తెలియట్లా. అసలు ఏదన్నా ఒక మంచి ఇన్సిడెంట్ జరిగిందిరా అని చెప్పుకోవడానికి ఒక రోజు కూడా లేదా? లేదు బ్రో. సంవత్సరం మొత్తంలో లేదు బ్రో. ఏదన్నా కొత్త బ్రాండ్ అన్నా? కొత్త బ్రాండ్ ఏం బ్రాండ్లో ఉన్నాయి బ్రో? అంతేనా? అన్నీ తాగినా ఒకేలా ఉంది. అంతేనా? అంతే. ఏం అసలు ఒక మంచి రోజు కూడా లేదా? మంచి రోజు అంటే మా అమ్మ బర్త్డే. అది ప్రతి సంవత్సరం వస్తేదే కదా. వచ్చే రోజే మంచి బర్త్డే, మంచి రోజు. అంతేనా?
ఎవరైనా అమ్మాయిలు పరిచయం అవడం మనకెందుకు బ్రో లవర్, మనకెందుకు బ్రో లవరు? సరే 2020 సంవత్సరాలు అయినా ఏదైనా మంచి బ్రాండ్ తాగాలి లేదన్నా ఇంకేమైనా కోరికలు? అందులో అట్లాంటి కోరిక మనకి లేవు, ఉండదు కూడా. సరే బెస్ట్ ఇయర్ అంటే ఏ ఇయర్ అని చెప్తావు? బెస్ట్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఓకే 2023 దేనికి బ్రో? అంతే, సమ్ సిచ్యువేషన్స్ లైక్ దట్. లవ్ చేసావా? కొలాబ్స్ అయిపోయిందా? అంత ఫట్ అయిపోయింది. అట్కాయ. ఓకే బ్రో. సరే బ్రో 2023లో నీకు బెస్ట్ మే అంతేనా? అంతే. అన్నారా? నా ఒక్కడికి అనుకున్నా 2024 సంవత్సరం బాగాలేంది, ఎవ్వరికి బాగలే, అమ్మాయిలు లేక అర్థం చేసుకునే వాళ్ళు లేక ఎట్టయా ఉండేది మన ఏంది మా కెమెరా ఏదో సైకి చేస్తున్నాడు. ఎవరో అమ్మాయి వస్తున్నారు, అడగదాం. ఒక్క నిమిషం. మీ పేరు? విష్ణుప్రియ. నేను ఇందాక ఓ ప్రియ అని పాట పాడుతా ఉన్నా, మీరు టక్కని మీరు కూడా భలే కోఇన్సిడెన్స్ కదా. కాదు, ఇప్పుడు మన 2026 సంవత్సరంలోకి వెళ్తున్నాం కదా. వెళ్తున్నాం కదా. ఏ సంవత్సరంకి? 25. నేను 26 అన్నా, మిస్ అయ్యారు మీరు. ఓకే 2024 సంవత్సరంలో అంటే లాస్ట్ ఇయర్ కాదు, ఈ ఇయరే. ఏ ఇయరా? అది మీరు చెప్పాలి మరి. 24 ఏ ఇయరా? 24 ఇయరే కదా, క్లారిటీ. ఓకే, ఈ ఇయర్లో ది బెస్ట్ మూమెంట్ అంటే ఏదన్నా ఉందా మీకు? మిమ్మల్ని కలవడమే. ఓహో, బాగానే ఉందా ఇదే? అంతేనా? కాదు, సరే ఇది కాకుండా ఇంకో బెస్ట్ మూమెంట్. ఇంకొక బెస్ట్ మూమెంట్ అంటే ఈ మధ్య రీల్స్ స్టార్ట్ చేశాను. ద బెస్ట్ మూమెంట్ అంటారు దాన్ని. ఓకే 2024 గడిచిపోయింది కాబట్టి బ్యాడ్ ఇన్సిడెంట్ ఏమైనా ఉందా? ఇది జరిగింది, జరగకుండా ఉంటే బాగుండేదిరా అని. బ్యాడ్ అంటే ఏం లేదు, మొత్తం గుడ్ డే. ఓకే 2025లో మీ కెరియర్ ఏమైనా స్టార్ట్ చేయాలనుకున్నా లేదన్నా ఏదన్నా ఇది మార్చుకుంటే బాగుంటుంది నాలో అని ఏమైనా అనిపించిందా మీకు? కెరీర్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను. అవునా? ఏం చేస్తుంటారు మీరా? నేనా కెరియర్ మీద ఫోకస్ చేస్తుంటాను. నేను ఇంకా మీరు ఇంటర్ చదువుతున్నారేమో అనుకున్నా. ఇంటర్ కాదు, నేను డిగ్రీ అయిపోయింది, MBA సెకండ్ ఇయర్. చూస్తే చిన్నపిల్లలాగా ఉన్నారు. అంటే మీరు హైట్ ఉన్నారు నన్ను అంటే. అదే మ్యాటర్. సరే ఎనీవే 2025లో ఏమన్నా కావాలనుకుంటున్నారా మీరు? హీరోయిన్ అవ్వాలనుకుంటున్నాను. నిజంగా? ఆల్రెడీ అయిపోయారు కదా. అయిపోయాను. ఆల్రెడీ కెమెరాలో ఉన్నారంటే అయిపోయారు కదా. ఇంకా అయిపోయినట్టే. అయితే ఇంకేమన్నా ఉందా హీరోయిన్ కాకుండా? ఇంకేమన్నా అంటే సరే ఇవన్నీ కాదులే కానీ నేను చిన్న క్వశ్చన్ అడుగుతాను. మీకు రాబోయే హస్బెండ్ ఎలా ఉండాలనుకుంటున్నారు? దేంట్లో అయినా కంపెనీ ఇచ్చి ఎలా ఉండాలి? దేంట్లోనా అంటే ఇంకా అన్నిట్లోనా? అన్నిట్లో అది కూడా ఓకే. ఇంకా క్వాలిటీస్ మూత ఓపెన్ చేస్తాడు లేదు మామూలుగా. క్వాలిటీస్ అంటే ఇప్పుడు గీతా గోవిందం సినిమా చూసినా మనం, ఆ సినిమాలో నా వైఫ్ అయితే ఇలా ఉండాలి అని కళ్ళగంటా అంత పద్ధతిగా ఏమి ఉండవలేదు. నేను మెచ్యూర్, తను మెచ్యూర్ ఉంటే చాలా. సిచ్యువేషన్ అర్థం చేసుకుంటే చాలు. అంతేనా? అంతే. సరే మీరు అడిగారు కదా, ఇప్పుడు నేను అడుగుతాను. సరే అడగండి. ఇప్పుడు ఒక ప్లేస్ అనుకుందాం, ఒక సమ్ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ నుంచి ఒక ట్రైన్ వెళ్ళడానికి ఒక 1 or 20 minutes పట్టింది అనుకుందాం. ఓకే. సేమ్ ప్లేస్ మళ్ళీ అంతే, డిస్టెన్స్ కూడా అంతే. అక్కడి నుంచి ఇక్కడికి అదే రావడానికి 80 minutes పట్టింది. ఎందుకు? 80 minutes అంటే రెండు ఒకటే కదా? కాదా? కరెక్టేనా? అబ్బా నేను ఇంకా ఏంటి రెండు ఒకటే? ట్రైన్ రెండు ఒకటే కదా? ట్రైన్ రెండు ఒకటే కాదా? మరి డిస్టెన్స్ ఒకటే కదా? ఇది ఎక్కడో విన్నాను కన్నాను అన్నట్టే ఉంది. రెండు ఒకటే దానికైతే ఆన్సర్. ఏంటి రెండు ఒకటే? ట్రైన్ రెండు ఒకటే కాబట్టి వస్తాయి కాదా? ఇంకేం ఆన్సర్? అంటే ఇంత డిస్టెన్స్ ఎందుకు పడింది టైము అంటున్నా నేను. 1 hour 20 minutes ఎందుకు పడింది, 80 minutes ఎందుకు పడింది అంటే సేమ్ ట్రైన్ కదా. సో ఫాస్ట్ ఏమన్నా మిస్ మ్యాచ్ అయ్యి ఉంటుందేమో. అదేం లేదు. లేదా? సరే ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ 1 or 20 minutes is equal to 80 minutes. 1 hour అంటే ఎంత? 60 minutes. ఏ స్కూల్ మీరు? +80 +20. ఏ స్కూల్ మీరు? నేను చదివిన స్కూలే. మీది నెల్లూరేనా అసలు? కాదు. అది మ్యాటర్. వాస్తవానికి మ్యాటర్ ఏదైనా ఉందంటే ఇది మ్యాటర్. సర్లే ఇంకోళ్ళని అడగదాం బా. దాస్క దమ్కే ఉన్నాడు మనతో పాటు, అడగదాం బాండి. నమస్తేనా? నమస్తే బ్రో.
ఏం పేరు మీ పేరా? తరుణ్ కుమార్. ఇప్పుడు 2020 సంవత్సరం కదా ఇదే? అవును. 2024 అన్న కాదు, 2024లో ఏదైనా మంచి జరిగిందంటే ఏం చెప్తారు మీరు? టక్కని గుర్తు రావాలి మీకు. మంచి అంటూ నాలో ఏమి లేదు. నీలో కాదు, సంవత్సరం మొత్తంలో అసలు ఏం జరగలేదు. సంవత్సరం మొత్తంలో ఏం జరగలేదు. ఏంది బ్రో, నేను ఒక్కడే అనుకున్నా ఈ సంవత్సరం బలి అయింది. మీ అందరూ బలి అయినట్టున్నారు. అందరూ భలే. అవునా? సరే, 2024లో ఏం లేదు. సరే 23లో? 23లో ఉన్నింది అంటే లవ్వా? అట్లాంటి జరిగిపోయావులే. ఆంటీయా అమ్మాయా? అమ్మాయేనా? సరే, ఉందా? ఉంది. ఏ బ్రాండ్? బ్రాండ్ అంటూ ఏం లేదు, బడ్జెట్ని బట్టి ఏది పడితే అది అంట దివిడే బాలయ్య బాబేనా? సరే, 2025 సంవత్సరంలో ఏం కావాలనుకుంటున్నావు నువ్వు? ఒక మంచి లవర్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. నన్ను ఇష్టంగా ప్రేమించే అమ్మాయి కోసం ప్రయత్నిస్తున్నాడు. 2024లో అమ్మాయిని కాకుండా ఇంకేమన్నా కావాలనుకుంటున్నావా? కెరియర్ బిల్డ్ చేసుకోవడం, లేదా మంచి బ్రాండ్ తాగాలనుకోవడం, అట్లాంటివి ఏమన్నా? అటువంటిదంటూ ఏం లేదు. ఏదొస్తే అది ఫేస్ చేసుకుంటా పోతా ఉండడమే. ఎదురు వెళ్ళాలి అంతే మనం. అంతేనా? లోకం నలుమూలలా లేదయ్యా. బ్రో, నేను చూస్తుంటే వాస్తవానికి చెప్పాలంటే వినాయక చవితి గుర్తొస్తుంది. తప్పుగా అనుకో బాగా, దేవుడితో పోల్చే నేను. ఓకేనా? సరే, నీకు ఒక టాపిక్ అడుగుతాను. టాపిక్ ఏంటంటే, మనం ఇప్పుడు 2027 సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాము. 25 వేసావు నాకే పంచు. ఓకే, 2025 సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాము. ఎందుకంటే మన 2023 అయిపోయింది కాబట్టి. 24 ఇందాక తలగా దొరికిపోయావు. ఓకే, సర్లే. 2024లో మంచి ఇన్సిడెంట్ ఏమైనా జరిగిందని లైఫ్లో? నాకు దేవర సినిమా రిలీజ్ అవ్వడం మంచిది. అబ్బా, దేవర ఫ్యాన్ ఉన్నట్టు. ఎస్. దేవర ఫ్యానా ఎన్టీఆర్ ఫ్యానా? ఎన్టీఆర్ ఫ్యాన్. అది క్లారిటీ కావాలి. సో ఏంటంటే, ఇది కాకుండా ఇంకేమన్నా అంటే, మొన్న కేక్ తింటా ఉంటే మధ్యలో చెర్రీ అడ్డం వచ్చింది నాకు. చెర్రీయా? నేను ఇంకా చెర్రీ అనుకున్నాలే. కాదా? ఓకే, సరే. ఇలాంటివి కాదు బ్రో. చెర్రీ అంటే అది తెల్లగా ఉండేదే కదా? కాదు, ఎర్రగా ఉండేది. ఓకే, సరే. ఇది కాకుండా ఇంకేమైనా పాలకోవలో పాలు వచ్చాయి, అట్లాంటివి చెప్పకూడదు. ఓకేనా? ఓకే, చెప్పు. ఇంకేం లేవు, మాకు ఆ రెండే ఉండేది. సరే బ్రో, 2024 బాగా జరిగింది అంటావు, అంతేనా? నీకు మెమరీస్ ఏం లేవు, బాగానే ఉన్నాయి, అంత క్లీన్ గానే ఉన్నాయి మాకైతే. బ్రో, లవర్ ఉందా? నాకు లేరు బ్రో, నేను సింగిల్. నేను అంటే చూసి కూడా ఈ క్వశ్చన్ అడుగుతున్నారా? కాదు బ్రో, అంటే మీకున్నారా? అంటే గుర్తొస్తుంటుంది మీకు బాగా? లేదు బ్రో, అదే ఎవరన్నా సెట్ చేసుకుందాం అన్నా కూడా సెట్ అవ్వట్లేదు మనకి. ఇవన్నీ సెట్ అయ్యేటట్టు లేవు అసలు. అయ్యే పనులు లేవే. అదే గుర్తొస్తుంది నాకు సేమ్. సరే బ్రో, ఇవన్నీ వద్దు, ఈ పక్కన పెడితే కాసేపు 2025 సంవత్సరంలో మీరేమన్నా అనుకుంటున్నారా ఇట్లా ఉంటే బాగుంటుంది నా లైఫ్ అని? 2025లో నా లైఫ్ ఇలా ఉంటే బాగుండు అని ఏమన్నా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా 25 మీద? నేను ఎక్కువ ఆర్జీవిని ఫాలో అవుతాను బ్రో. ఆయన ఏది చెప్తే అదే కరెక్ట్. దానా ఈజ్ ద మిస్టర్ ఈ గోబాపూజీ అంతేనా? ప్రతి సంవత్సరం ఇలాగే ఉంటుంది, ఏం మారుతుంటది. ఎడిటర్ గారు గుర్తుపెట్టుకోండి, ఈ మాట అనగానే టోపీ బీడీ చైన్ పడిపోవాలి, గత్తంట తక్కువ పని. ఓకేనా? ఓకే అండి. ఓకే బ్రో, మనం ఇప్పుడు 2026 సంవత్సరంలో వెళ్ళబోతున్నాం కాబట్టి 26లోకి వెళ్ళబోతున్నాం కాబట్టి 26 అదే 26 మూడోసారి. సరే 25లోకి పోబోతున్నాం కాబట్టి 2024లో ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్ ఏమన్నా జరిగిందా లైఫ్లో? 2024లోనా? జరిగింది. పోయిన సంవత్సరం జరిగింది. ఏంది? పోయిన సంవత్సరం, ఈ సంవత్సరమే. అదే 24 ఏం జరిగింది? అంటే బ్యాడ్ ఇన్సిడెంట్ చెప్పాలా? పర్సనల్ అయితే వద్దు, అంటే ఇది జరగకపోయి ఉంటే బాగుండ్రా అని ఉంటుందా? ఓకే, అలానా? ఏమైనా జరిగిందా? 2024లో స్టార్టింగ్ ఫిబ్రవరిలో హైదరాబాద్లో నా ఫోన్ పోయిందనమాట. ఓకే, ఫోన్ అంటే ప్రాణం కన్నా ఎక్కువ చూసుకుంటాం ఈ రోజుల్లో అయితే. నాకు ఇంకా ప్రాణం అనమాట. అంటే నేను వీడియోస్ అన్నీ చేస్తూ ఉంటాను ఆ ఫోన్లోనే. స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఆ ఫోన్తోనే వీడియోస్ అన్నీ చేసుకుంటూ, కవర్ సాంగ్స్ అన్నీ చేసుకుంటూ, దాంట్లోనే ఎడిట్ చేసుకుంటూ, అలా కష్టం మనకు తెలుసు కదా, వీడియోస్ తీసుకునే వాళ్ళకి మనకి తెలుసు కదా ఎంత కష్టం ఉంటుందో. సో ఆ ఫోన్ మొబైల్ పోవడం వల్ల మనం ఇంకా అలా డౌన్ అయిపోయిందిరా ఇంకా మన కదా. ఇంకా మనకి ఇంట్లో కూడా ఫోన్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఇంకా మళ్ళీ
తీసుకునేదానికి కూడా ఛాన్సులు లేవు అని అనుకుంటా ఉన్నా. సరే ఓకే, కొంచెం 2025 2024 ఎండింగ్ అయిపోయేసరికి 25 వస్తుంది అనగానే కొంచెం ఏదో ఊపు అందుకుంటున్నాం. ఇంకొంచెం కొన్ని వీడియోస్, కొత్త వీడియోస్, మన ఫ్రెండ్స్ ఉన్నారు కదా హెల్ప్ చేయడానికి. సో వాళ్ళు ఉండగా ఇంకా మనకి దిగులు ఎందుకు దండగా. పుష్ప డైలాగ్ కూడా ఉంది, తగ్గేదేలే తగ్గకుండా వెళ్తానే ఉండాలి అంతే. ఓకే, 2025లో ఏమన్నా చేయాలనుకుంటున్నావా లైఫ్లో అంటే ఇప్పుడు నార్మల్గా కవర్ సాంగ్స్ అవన్నీ చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఏంటంటే ఒక కొత్త పేజ్ని స్టార్ట్ చేస్తున్నాము, అదే సోల్ ఆఫ్ నెల్లూరు అని చెప్పేసి. సో ఆ పేజ్ని గ్రో చేసుకుంటూ దాన్నే యూట్యూబ్ ఛానల్గా గ్రో చేసుకుంటూ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. ఏం బ్రాండ్ అది బ్రాండ్ అలాంటి బ్రాండ్లు ఏం లేవు మనకి ఇంకా. మనం అంటే స్టార్టింగ్ స్టేజే కాబట్టి బ్రాండ్లు అన్నీ మనం పెట్టుకోకూడదు. అంటే అది కాదు నేను అడిగింది, అదే ఇంకా అది అవన్నీ మనం మాట్లాడుతున్నాం. సరే, మామూలు పాట పాడు. సరే, మామూలు పాట నేను ఒక పాట పాడతా, దాన్ని నువ్వు కూడా అందుకోవాలి, ఓకేనా? ఇటు రావే నా కాజు బొమ్మ, నేనే నాన్న అమ్మ, ఎదనీకు ఉయ్యాల కొమ్మ, నిన్ను పే చెయ్యే ప్రేమ, వాలిపో ఈ గుండెపై ఆడుకో, ఈ గూటిలో దూరం పోబోకుమా. ఇప్పుడు దీంట్లో అసలు నువ్వు ఆగు ఒక నిమిషం, చంపేశాడు అసలు బ్రో. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఓకే, నిజం చెప్తున్నా. అట్టా అయ్యుంటలా పైన చేస్తున్నా కాబట్టి అట్టా అయ్యుంటలా పైన రౌడీ షీటర్ అవి మేఘాలు ఉంటలా. ఓకే, అవి మధ్యలోంచి పొడుచుకుని వచ్చినట్టు ఇది నిజంగా. అంత ప్రశాంతంగా అయిపోయి మళ్ళీ వచ్చాను నేను బయటికి. థ్యాంక్ యూ సో మచ్. అసలు హైలైట్ బ్రో. థ్యాంక్ యూ సూపర్ అసలు.